ఆసియాలోనే రెండో అతిపెద్ద కుంభమేళాగా పిలుస్తున్నటువంటి మేడారం జాతర పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మేడారం జాతర ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 250 కోట్లకు పైగా నిధులు కేటాయించి ప్రతి ఒక్క పనులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, సమయం ఎంతవరకు ఉంది, ఆ ఉన్న సమయంలో పనులు అవుతాయా? నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు చూస్తుంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. భక్తులు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాతావరణము ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి మంచి ఒక కొత్త రూపు తీసుకుంటుంది. మీరు ఏర్పాట్లు చూస్తున్నారు సార్, ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయ్యాయి సార్ పనులు? సో మనకి చాలా ప్రతిష్టాత్మకంగా ఆనరబుల్ సీఎం గారు ఏదైతే మనకి డైరెక్షన్ ఇచ్చారో దాంట్లో మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మన లోకల్ స్థానిక మంత్రివర్యులు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ట్రైబల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు అందరి ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో ఏదైతే మనము 100 days ప్లాన్ అని అనుకున్నామో ఆ ప్లాన్ ప్రకారంగా అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేస్తున్నాము. స్టోన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ మీరే చూస్తుంటారు, ఆల్మోస్ట్ అన్ని షేప్లోకి వస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు కంప్లీట్ వెరీ సూన్. ప్రీ మేడారం కూడా మనకి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. జనాలు కొంచెం జాతర కంటే ముందు భక్తులందరూ రావడం స్టార్ట్ చేస్తారు. దానికంటే ముందే ఇవన్నీ మనం చేయడానికి సన్నిహితంగా ఉన్నాం. పనులు మనం అనుకున్న స్పీడ్లోనే నడుస్తుంది, ఎక్కడ కూడా డిలే లేదు సార్. ఇప్పుడు భక్తులు కూడా ఏంటంటే అంటే ఇదివరకేమో పండుగ రోజులలో వచ్చేది, ఇప్పుడు రెగ్యులర్గా కూడా వస్తున్నటువంటి పరిస్థితి సార్. ఇప్పుడు హాలిడేస్ ఎప్పుడు వస్తే అప్పుడు భక్తులు వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సౌకర్యాలు కూడా ఇంకా కొత్తగా ఈసారి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఎందుకంటే గత జాతరకి ఈ జాతరకి చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఇది ఒక ప్రెస్టీషియస్గా తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త ఎన్వైరన్మెంట్ ఏమన్నా ఉంటుందా సార్ ఇక్కడ భక్తులకి? డెఫినెట్లీ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇంతకుముందు చాలా కొంచెం చిన్నగా ఉండే, చాలా కంజెస్టెడ్గా ఉండే, వెయిటింగ్ టైం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇంత పెద్దగా జరుగుతుంది కాబట్టి మనకి క్రౌడ్ మూవ్మెంట్ కానీ వాళ్ళ ఫెసిలిటీ కానీ ఇది ఉంటుంది. గద్దెలు కూడా షిఫ్టింగ్ వల్ల ఇంతకుముందు క్రిస్ క్రాస్ మూవ్మెంట్ అయ్యేది. చాలామంది వచ్చిన వాళ్ళు ఎక్కువ తొక్కిసలాటలో కానీ ఆ క్రౌడెడ్ దీంట్లో కానీ సమ్మక్క సరళమ్మ దర్శించుకుంటే గోవిందరాజులు పగిడిరాజుల్ని కొంతసార్లు చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితి, కొందరు ఇట్లా మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మనకంతా లైన్ అలైన్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ ఒక తృప్తి భావం ఉంటుంది ఎప్పుడైనా. సో అలా డెఫినెట్లీ దే విల్ బి బెటర్ అప్రిషియేట్ ఆల్ ద వర్క్. గోవిందరాజు పగిడిద్దరాజుల యొక్క గద్దెల్ని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు సార్? పూజారులు ఆల్రెడీ ఒక డేట్ ఫిక్స్ చేసి ఉన్నారు. త్వరలోనే మనము అది పూజారుల ద్వారానే బయటపడుతుంది సార్. ప్రతి మేడారం జాతరకు దేశవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసులతో పాటు అనేక మంది వస్తున్నారు సార్. ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా సిగ్నలింగ్ ప్రాబ్లం అనేది ప్రతిసారి కొద్దిగా ఫేస్ చేస్తున్నారు. ఈసారి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏమైనా సెల్ టవర్లు అంటే రెగ్యులర్గా ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నారు సార్? సో మనము 67 సెల్ టవర్స్ని పెడుతున్నాము. దాంట్లో 22 పర్మనెంట్ సెల్ టవర్స్, మిగిలిందంతా టెంపరీ టవర్స్ ఫార్ జాతర పర్పసెస్ మనం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవి, ఇది అడవి ప్రదేశం కాబట్టి ఫారెస్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఉంది కాబట్టి కొన్ని పర్మిషన్స్ రావడంలో మనకి ఇబ్బంది ఉంది. అయినప్పటికీ భక్తులకు ఇబ్బంది కాకుండా డెఫినెట్లీ సిగ్నల్ ఇష్యూస్ని కూడా మేము డెఫినెట్లీ ట్యాకల్ చేస్తాం. పోయినసారి కంటే 15 టవర్స్ ఎక్స్ట్రా పెడుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇంతకుముందు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. ప్రత్యక్షంగా కూడా ప్రతి డే బై డే కూడా వచ్చి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు మొత్తం దివాకర్ గారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అధికారులకు అలాగే మిగిలిన డిపార్ట్మెంట్లకు కూడా ఎప్పటికప్పుడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయా లేదని కూడా క్లీన్గా ఎప్పటికీ క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. మొత్తం 100 రోజుల ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ మేడారం మహాజాతర పనుల ఏర్పాట్లు మాత్రం ఆ సమయానికి ఖచ్చితంగా నిర్వహింపబడతాయని చెప్పి అంటున్నారు. ఈసారి మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఒక కొత్త అనుభూతిగా మాత్రం కలుగుతుంది. గతంలో మొత్తం కొంత కంజెస్టెడ్గా ఉండేది, కానీ ఈసారి కొంత ఎక్స్పాండ్ అయినటువంటి నేపథ్యంలో తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా కూడా ప్రతిదీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అంటున్నారు. మేడారం జాతరలో ఉన్నటువంటి సమ్మక్క సారలక్క గద్దెలకు ప్రాంగణానికి పక్కన ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజుల యొక్క గద్దెలు ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఇట్లా తిరగడం ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులు నేరుగా సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా నేరుగా చూసేందుకు కూడా ఒక ప్రణాళిక, ఒక సర్కిల్ లాగా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 9 గేట్లు ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రధాన ద్వారం నుండి లోపలికి వచ్చిన తర్వాత భక్తులు 8 గేట్ల ద్వారా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటి చూస్తుంటే మాత్రం ఈసారి వచ్చేటువంటి మాఘశుద్ధ పౌర్ణమి నాడు వచ్చేటువంటి మేడారం జాతర ఎప్పటికీ కలకాలం గుర్తుండిపోయే విధంగా భక్తులకు ఉండనుందని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.